ఎమోషన్స్ ఇది నీకు నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు నీ బ్రెయిన్కి మాస్టర్ అని అర్థం. అదే నీ ఎమోషన్స్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే నువ్వు మ్యానిపులేట్ అవుతున్నావని అర్థం. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అంటే ఎమోషన్ లేకుండా ఉండడం కాదు. రియల్ ఎమోషన్ కంట్రోల్ అంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ చెప్పింది ఇమ్మీడియట్గా చేయకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో మనమే డిసైడ్ చేయడం. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ని బయటకి కనిపించేలా చేస్తారో అప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఎదుటివారికి ఇచ్చినట్టే. ఇప్పుడు ఎమోషన్స్ని బెటర్గా మేనేజ్ చేసుకోవడానికి 7 సైకలాజికల్ బేస్డ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ద 10 seconds పాస్. ఎవరైనా మిమ్మల్ని ప్రవోక్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకండి. జస్ట్ 10 seconds పాస్ తీసుకోండి. ఈ చిన్న గ్యాప్లో మీ బ్రెయిన్కి ఎమోషనల్ రియాక్షన్ నుంచి థాట్ఫుల్ రెస్పాన్స్కి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఫాస్ట్ రియాక్షన్ క్రియేట్ ప్రాబ్లమ్స్, స్లో రెస్పాన్స్ క్రియేట్ కంట్రోల్. నెంబర్ 2, నేమ్ ద ఎమోషన్. మీకు కోపం వచ్చినప్పుడు నేను యాంగ్రీగా ఉన్నాను అని మీకు మీరు చెప్పుకోండి. సాడ్నెస్ అయితే నేను సాడ్గా ఉన్నాను. సైకాలజీలో దీనిని లేబులింగ్ యువర్ ఎమోషన్ అంటారు. ఎమోషన్కి ఒక పేరు పెట్టడం వల్ల దాన్ని అబ్జర్వ్ చేయడం ఈజీ అవుతుంది. యు ఆర్ నాట్ ద ఎమోషన్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎమోషన్. నెంబర్ 3, చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్. మీ మైండ్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మీ ఎమోషన్ స్టేట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంతా అయిపోయింది అని అనుకుంటే ఎమోషన్ ఇంకా పెరుగుతుంది. దాని బదులు ఇది డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ నేను కామ్గా హ్యాండిల్ చేస్తాను అని చెప్పుకోండి. ఎప్పుడైతే మీ ఆలోచన మారుతుందో మీ రెస్పాన్స్ కూడా మారుతుంది. నెంబర్ 4, క్రియేట్ ఎమోషనల్ డిస్టెన్స్. ఒక సిచ్యువేషన్లో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఇదే సిచ్యువేషన్ నా ఫ్రెండ్కి జరిగితే నేను అతనికి ఏ అడ్వైస్ ఇస్తాను. ఈ పర్స్పెక్టివ్ షిఫ్ట్ వల్ల ప్రాబ్లమ్స్ని బయట నుంచి చూసినట్టు అవుతుంది. సమ్టైమ్స్ డిస్టెన్స్ క్రియేట్ క్లారిటీ. నెంబర్ 5, ద 3 క్వశ్చన్ మెథడ్. ఏదైనా సిచ్యువేషన్లో మీ ఎమోషన్ని ట్రిగర్ చేస్తే ఈ 3 క్వశ్చన్స్ అడగండి. 1, ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది. 2, నేను దీనికి ఏం మీనింగ్ ఇస్తున్నాను. 3, నేను ఇప్పుడు ఎలా రెస్పాండ్ అయితే తర్వాత రిగ్రెట్ ఉండదు. ఈ టెక్నిక్ మీ అసంప్షన్స్ని రియాలిటీ వైపు తీసుకెళ్తుంది. నెంబర్ 6, కంట్రోల్ వాట్ యూ క్యాన్ కంట్రోల్. చాలా ఎమోషన్స్ స్ట్రెస్ రావడానికి ఒక కారణం మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం. ఎదుటివారు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పాస్ట్లో ఏం జరిగింది, ఇవన్నీ పూర్తిగా మన కంట్రోల్లో ఉండవు. కానీ మన రెస్పాన్స్, మన వర్డ్స్, మన యాక్షన్ మన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇందులో నేను ఏం కంట్రోల్ చేయగలను. నెంబర్ 7, డోంట్ రియాక్ట్ ఎట్ యువర్ ఎమోషన్ పీక్. ఎమోషన్స్ పీక్లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోకండి. యాంగ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ పంపడం, సాడ్గా ఉన్నప్పుడు బిగ్ డిసిజన్స్ తీసుకోవడం, ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు ఇంప్రెసివ్ చాయిస్ చేయడం తర్వాత రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫాలో 1 రూల్, ఫీల్ ఇట్, పాస్, థింక్, దెన్ యాక్ట్. రిమెంబర్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే ఎప్పుడు కామ్గా ఉండడం కాదు. కోపం వచ్చినప్పుడు కోపం మన డెసిజన్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవడం. అండ్ సాడ్నెస్ వచ్చినప్పుడు దాని ఆధారంగా ఇంప్రెసివ్ డెసిషన్స్ తీసుకోకపోవడం. ఎమోషన్స్ వస్తాయి బట్ ద ఫైనల్ రెస్పాన్స్ ఈస్ యువర్ చాయిస్. మీకు ఈ 7 టెక్నిక్స్లో ఏది మోస్ట్ యూస్ఫుల్ అనిపించింది? కామెంట్లో 1 నుంచి 7 వరకు మీ టెక్నిక్స్ నెంబర్ చెప్పండి.